Hello. Hello. Welcome back to our channel Home Queen. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అంత పెద్ద లైన్ కుదరదా? పెద్ద లైన్ నేను అంటున్నానే. సరే ఈరోజు ఏంటి? శ్రీరామనవమి. మేము ఎలా జరుపుకున్నాము ఈ వీడియోలో చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవి శ్రీరామనవమి రోజున నేను ఇంటి ముందు వేసిన ముగ్గులు. నేను ఆల్రెడీ ఉగాది వ్లాగ్లో చెప్పాను కదా, జల్లెడ టైపు తీసుకున్నాను, తొందరగా అయిపోతాయి, ఆ ముగ్గులు వెరైటీగా ఉందని తీసుకున్నాను అని చెప్పా కదా. సో వాటితోనే ఇట్లా అయితే ఈరోజు కూడా వేసాను. ఇవైతే చాలా యూజ్ ఉంది నిజంగానే. ముగ్గు నార్మల్గా ఇట్లా ఒంగోని అట్లా వేసి కొంచెం నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా, అదే ఆ జల్లెడ పెట్టేసి జస్ట్ అలా ఒక్క 1 minute అయిపోతుంది. ఆ డిజైన్స్ అవి కూడా అద్దినట్టు చక్కగా పెయింట్ వేసినట్టు అనిపిస్తుంది. ఆ ముగ్గుని చూస్తే మనకు అదో తెలియని ముచ్చట హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఈరోజు డెకరేషన్ అయితే ఇదన్నమాట. కొన్ని మాత్రం షాపింగ్ చేశాను ఈ ఫెస్టివల్కి. సో వాటిలో ఈ కర్టెన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను 3 కర్టెన్స్ తీసుకున్నానని. అండ్ అడిషనల్గా సీతారామ లక్ష్మణ హనుమలు ఉన్న ఈ కర్టెన్ కూడా తీసుకున్నాను. ఈ కర్టెన్ అయితే అంత కలర్ఫుల్గా లేదనిపించింది బయట. నెక్స్ట్ ఈ ఫేసెస్ విష్ణువుకి యూస్ చేయొచ్చు, రాముడైనా విష్ణువైనా ఆ కలరు ఆ ఫేస్ అట్లానే ఉంటుంది కాబట్టి. సో సీతారాములకి అయితే నేను ఇవి తీసుకున్నాను. 2 పెయిరే వచ్చాయి. సో చాలా బాగున్నాయి. ఇంకా కళ్యాణానికి తలంబ్రాలలో ముత్యాల తలంబ్రాలు వేస్తారు కదా, రకరకాల కలర్స్. సో ఇవైతే తీసుకున్నాను. ఇంకా నగలు అవన్నీ కూడా డెకర్లో ఇంట్లో ఉన్నవే పెట్టేశాను. ఆ ఫేసెస్ పెట్టడానికి ఫస్ట్ బాడీ విష్ణుమూర్తి తీసుకోవాలా అని ఆలోచించాను. కొంచెం 2000 అట్లా కాస్ట్ ఉంటుంది. సో అంత బడ్జెట్ అవసరమా, మామూలుగా చేద్దామా అన్నట్టుగా ఇట్లా ట్రై చేశాను. ఆల్రెడీ అమ్మవారి బాడీస్ ఉన్నాయి. సో వాటికి ట్రై చేశాను. ఇట్లా చాలా బాగా కుదిరింది. ఇవైతే మా ముగ్గురి అవుట్ఫిట్స్. వైట్, బ్లాక్, మెరూన్ కాంబినేషన్లో తీసుకున్నాను. షర్ట్ అయితే చూడడానికి క్వాలిటీ అయితే బాగుంది. సమ్ రీజన్స్ వల్ల ఈయనైతే అది వేసుకోలేదు. సో కంఫర్ట్ అండ్ రేటింగ్స్ గురించి అయితే నేను చెప్పలేను. ఇదైతే ఇషికాకి తెప్పించాను. బాగుంది, క్వాలిటీ బాగుంది, వేసుకుంటే లైట్ వెయిట్, కంఫర్ట్గా కూడా ఉంది. నెక్స్ట్ ఇషికా జ్యువెలరీ దగ్గరికి వస్తే ఇది క్యూట్గా ఉంది అండ్ ఈ నామాలు కొంచెం సింబాలిక్గా ఉంటాయి ఈ ఫెస్టివల్కి అని చెప్పి ఇవి తీసుకున్నాను. యాక్చువల్గా రాముడు సీత ఆ లాకెట్ టైప్ అవి సెర్చ్ చేశాను కానీ అవి ఎక్కడా దొరకలేదు గొలుసుల్లో. సో ఇట్స్ ఓకే, ఈ నామాలు కూడా ఆయన ఇంకో రూపమే కాబట్టి ఇవైతే తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఆ చౌకర్ కిందకి ఈ హారం లాగా ఇది తీసుకున్నాను లక్ష్మీదేవి మోటోతో. ఇది కూడా బాగానే ఉంది. క్వాలిటీ అంత సూపర్ కాకపోయినా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. నెక్స్ట్ బ్యాంగిల్స్. అసలు గర్ల్స్ బ్యాంగిల్స్ చాలా రేర్గా ఉన్నాయి మీషోలో అయితే. సో 2 సైజ్ ఎట్లా ఉంటాయో తెప్పిద్దామని ఇవైతే తెప్పించాను. లూజ్ అయిపోయినాయి కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి. నీ చక్కగా రావాలా వద్దా, వీడియో రావాలా వద్దా చెప్పు. చూడు ఒకసారి నీ పోగేంటి పడిపోయిందా ఒకటి, చూడు చూపి, చేయిపెట్టి చూపి, చూడు ఒకసారి. ఇవన్నీ ఫస్ట్ అయితే రెడీ చేసేస్తాను నేను ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఫోటోషూట్ తిప్పలు తొందరగా సహకరించదు. అందరూ అనుకుంటూ ఉంటారు చక్కగా హోజ్లో వేస్తుంది, ఇంట్రెస్ట్ వేస్తుంది అని, కానీ అవన్నీ నేను ఎడిటింగ్లో తీసేస్తాను, ఇవి విసిగించేవన్నీ కూడా. ఇటు చూడు ఒకసారి, చూడు. మీకు ఐస్ క్రీమ్ కావాలా వద్దా మరి, చూడు మీరు చూడు ఒకసారి. బో ఇషికా, ఐ లవ్ యూ ఇషికా. బావనా బా ఇట్లా తీ ఇప్పుడు, టై మళ్ళీ ఇట్లా తీ, బర్ల్స్తో పూజ చేయవా? ఏ కలర్స్ కావాలి నీకు? ఎందుకని? గోల్డ్ వద్దా? గోల్డ్ కావాలి.
ఇంకేం కావాలి? వైట్ వద్దా? వైట్ వద్దా? ఏ నా ఫేవరెట్ కలర్ కాదు. రెడ్ కావాలా? రెడ్ నీ ఫేవరెట్? పింక్ నా ఫేవరెట్, బ్లూ నా ఫేవరెట్, ఇంకా కోల్ నా ఫేవరెట్. సో ఇక్కడ మాటల్లో పెట్టి కాస్త సోది చెప్పి ఏదో డైవర్ట్ చేసి అమ్మగారిని ఫోటోషూట్కి అయితే ఒప్పించాను అనమాట. గాజులు తెప్పించానుగా, ఇంకా అట్లానే వేసాను. మరీ పెద్దగా అయితే కనిపించట్లేదు, కాకపోతే లూజ్గా పడిపోతున్నాయి. బ్యూటిఫుల్గా ఉండాలంటే చూడాలి. స్మైల్. ఐస్ క్రీమ్ కావాలా? వెనక్కి తిరుగు ఒకసారి, మళ్ళీ ఇటు తిరుగు. షీక చూసుకునే పని లేదు అమ్ములు. ఇరిగిపోయిందా? తొక్కేసావా? అయ్యో ఎందుకు తొక్కేసావు? అందుకే నిదానంగా ఉండాలి అనేది. గాజు ఇరిగిపోయిందా? ఎందుకు అరుస్తున్నావు? చేసిన తప్పు నువ్వు, మళ్ళీ అరుస్తున్నావా? నిన్నే ఏం చేస్తున్నావు? ఎందుకు అట్ట పడేస్తున్నావు ఇషిక? మరి ఎందుకు పడిపోతున్నాయి? ఇలా పద్దాలు పడేయకూడదు అమ్మలు. చామి అయ్యి ఇప్పుడు పడేయకూడదు. చెప్పి ఎవరేసారు రంగోలి? ఈ రంగోలి నువ్వు వేసావా? బాగుంది. అవునా? ఇంకెవరో చూపించావు? అందరు బాగుందని చెప్పారా? సరే దా లోపలికి వెళ్దాము. ఏంటి ఈరోజు చెప్పు. అందరికీ శ్రీరామనవమి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. ఇషికాకి ఈ పర్ల్స్ ముత్యాలు ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి కదా, సో దీనికి బాగా నచ్చినాయి. ఇంకా కూర్చొని వాడుకుంటుంది. నేను ఇంకా రెడీ అయిపోతున్నాను ఆవిడని అక్కడ పెట్టి. ఇదైతే నా అవుట్ఫిట్. యాక్చువల్గా వేరే శారీ బుక్ చేశాను ఫస్ట్, అది క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఈ శారీ బుక్ చేయాల్సి వచ్చింది. వెరైటీగా కొంచెం డిజైన్ అది నార్మల్గా కాకుండా కుందేళ్ళు వచ్చినాయి బొమ్మలు. ఎప్పుడు నెమళ్ళు ఏనుగులు అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. కాకపోతే ఫోటోలో చూసినంత కలర్ఫుల్గా అయితే అనిపించలేదు, కొంచెం డల్ లుక్కే ఉంది. అండ్ ఆ క్లాత్ కూడా ఏంటో తొందరగా ముడుచుకుపోవడం, నలిగిపోయినట్టు అనిపిస్తుంది. అది పంచలు ఉంటాయి కదా, పట్టు పంచలు బాయ్స్వి, సో అట్లా ఉంది ఆ క్లాత్. వైట్ మొత్తం కూడా కొంచెం షైనింగ్ ఉంది. ఈ పట్టు జరీ ఈ బ్లాక్ మొత్తం కూడా పళ్ళు పార్ట్. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ కలర్. హ్యాండ్స్కి కొంచెం జరీ ఇచ్చారు. క్వాలిటీ అయితే యావరేజ్ క్వాలిటీ అనిపించింది. ఈ లుకింగ్ ఫొటోస్లో అది మేబీ బాగానే ఉండొచ్చు, కానీ బయట ఈ వెనకాల జరీ వెనకాల ఏంటో పీసులుగా ఉన్నట్టు కొంచెం క్వాలిటీ యావరేజ్ అనిపించింది. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇలాంటి డిజైన్ బ్లౌజులు నేను ఇదివరకు కూడా యూజ్ చేశాను. ఇవి ఏంటంటే బనియన్ క్లాత్, స్ట్రెచబుల్ క్లాత్వి. సో కొంచెం పట్టు శారీస్ మీదకి ఇట్లా సింపుల్ లుక్తో ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా. హ్యాండ్స్ కూడా ఇట్లా ఈ కుచ్చులుగా కొంచెం ఈ డిజైన్ తీసుకున్నాను సింపుల్గా. సో స్ట్రెచబుల్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ జ్యువెలరీ విషయానికి వస్తే ఇవి వెతికి తీసుకున్నాను. చాలా బాగున్నాయి, అసలు క్వాలిటీ బాగున్నాయి. అసలు లుకింగ్ అయితే అవసరమా, 10కి 10 రేటింగ్. ఈ కరెక్ట్గా ఈ సీతారాములు మోటో దొరకడం నాకు అదృష్టం అనిపించింది.
ఈ లాకెట్ కూడా, ఈ చైన్లో లాకెట్ కూడా సీతారాములది అది వెతికాను కానీ ఎక్కడ దొరకలేదు మీషోలో. సో ఇంకా లాస్ట్కి ఈ లక్ష్మీదేవివి ఉంటాయి కదా, సో ఈ డిజైన్ తీసుకున్నాను. కాకపోతే ఈ పైన వైట్ పర్ల్స్ది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను శారీ మీదకి మ్యాచ్ అయ్యేటట్టు. అవి కూడా క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. ఆ ఇయర్ రింగ్స్తో పాటు ఇంకా చెప్పుకోదగిన స్పెషల్వి ఈ గాజులు. ఇవి కూడా సీతారామ లక్ష్మణ సహిత హనుమంతుడు వీళ్ళు కలిసి ఉంటారు. ఇవి చాలా బాగుంది. ఇది కూడా అడ్జస్టబుల్, మనం స్క్రూ టైప్ ఉంటాయి కదా, సో కాడా బ్యాంగిల్స్ అట్లా ఒకటి యూజ్ చేయొచ్చు. నేనైతే 2 2 సెట్టే. సో ఇది కూడా 10/10 రేటింగ్, మస్ట్ బై పీస్. ఈ 2 ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. వీటితో పాటు పర్ల్స్ చైన్ తీసుకున్నాను కదా, సో దానికి మ్యాచింగ్గా ఇవి కూడా ఈ పర్ల్స్ గాజులు ఈ సెట్ కూడా తీసుకున్నాను. సో ఆ సీతారాములు మోటోతో వచ్చిన బ్యాంగిల్స్తో వీటిని కలిపి వేసుకున్నాను. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి. వీటితో కలిపి మట్టి గాజులు కూడా యాడ్ చేశాను, కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి. మట్టి గాజులు సెట్ ఇదివరకే నేను తీసుకున్నాను, ఫుల్ కాంబో సెట్ అయితే వస్తుంది. లేడీస్కి గాజుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నా సరిపో కదా. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట గాజులు. సో ఈ కలర్స్ మట్టి గాజులు ఆ మధ్య బాగా ట్రెండ్ అయినాయి కదా, సో ఇవి కలర్స్ అన్నీ తెప్పించాను, బాగున్నాయి. వీటినైతే ఎట్లా సెట్ చేశాను ఈ శారీ మీదకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమంటారు? సీతమ్మ. అవార్ పేరు కాదు. జై శ్రీ సీతారాం, సీతారాం, సీతారాం. పింగుల్. సీతమ్మ అమ్మవారికి నేను సాంగ్ ఇక్కడ కిందే పైన వేయకూడదు. ఇక్కడ ఈ సాంగ్ నేను ఈ సాంగ్ చేస్తాను. నేను ఇది వస్తాను. सीताराम सीताराम जय जय राम जय जय राम सीताराम सीताराम. Cold ones. ఆగు ఎద్దుగా నా నేను వేస్తున్నా. గోల్డ్ నీకు కొంచెం నాకు కొంచెం.
నేను D. Okay. Gold. cool. Sitaram. Apple. Okay. Good option. Sitaram, Sitaram. కొంచెం సీతారాం సీతారాం. నాకు అది తీసుకో. ఇది తీసుకుంటా. ఇది దీంట్లో ఎక్కువ పడతాయి బట్ట. ఓకే. ఫ్లవర్స్. సీతారాం సీతారాం. నేను ఫ్లవర్స్. Yellow flowers. Okay. చామంతి పువ్వులు. చామంతి పువ్వులు. జై శ్రీరామ్. 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 లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి రోజున కళ్యాణం చేద్దాం అనుకున్నాను. వేసేసి అవి తెప్పించి అప్పుడే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో ఈ ఇయర్ ఆ కోరిక తీరింది. సో స్వామివారి అమ్మవారి ఫేస్లు తెప్పించి అలా మూర్తుల్ని చేసి అలా చేయడం నిండుగా అనిపించింది. ఈసారి మాత్రం ఆ వెనకాల కళ్యాణం బ్యాక్ డ్రాప్ అది అన్నీ బాగా కుదిరినాయి. చక్కగా చాలా నిండుగా అనిపిస్తుంది చూడడానికి. ముత్యాల తరంరాలు అట్లా పోసి బాగా చేసుకున్నాం ఈ ఇయర్. కాకపోతే నీళ్ళు ఒక్కడే మిస్సింగ్. అంటే ఈయన ఏదో పని మీద చెన్నై వెళ్ళాడు. సో పిల్ల నేను మాత్రం తలంబ్రాలు అమ్మవారికి అయ్యవారికి పోసి కళ్యాణం చేసాం. ఈరోజు ప్రసాదం కింద నేను ఏమీ అయితే చేయలేదు. ఫ్రూట్స్ అండ్ సాంబార్ రైస్ చేశాను, అది పెట్టేశాను. అండ్ డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, హెల్దీ స్వీట్స్, స్నాక్స్ తెప్పించాను, అవే పెట్టాను స్వామివారికి కూడా. నలభీమ పావకం అని చెప్పి మాకు ఇక్కడ దగ్గరలో ఉంటుంది, స్విగ్గీ నుంచి అయితే నేను తెప్పించాను. ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్తో చేసిన అన్ని హెల్దీ స్నాక్స్, స్వీట్స్ కూడా మనకు ఉంటాయి. ఈ శ్రీరామనవమికి స్పెషల్ శారీ ఇంకొకటి కూడా తెప్పించాను. ఈ శారీ మొత్తం కూడా జై శ్రీరామ్ అని ఉంటుంది. అండ్ అయోధ్య టెంపుల్ బొమ్మ వేసి అక్కడ అయోధ్య అని రాసి ఉంటుంది. సో కొంచెం యూనిక్గా అనిపించి ఇది కూడా తెప్పించాను. చందేరి కాటన్లో వచ్చింది, క్వాలిటీ అయితే బాగుంది. దీనికి బ్లౌజ్ పీస్ ఇట్లా ఈ ప్లెయిన్ ఇచ్చారు. ఫుల్ ఆల్ ఓవర్ ఆరెంజ్ కలర్ అండ్ కొంచెం బ్రౌన్ వైట్ కలర్స్ మిక్స్డ్ కలుస్తూ ఉంటాయి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ మాత్రం జై శ్రీరామ్ అని చెప్పి పెద్ద అక్షరాలతో ఇట్లా సూర్యుడు గుర్తు వేసి ఉంటుంది. ఇంకా ఆల్ ఓవర్ శారీ కూడా జై శ్రీరామ్ ఈ నామంతో ఉంటుంది. ఇది మనం బ్యాక్ డ్రాప్ క్లాత్లా కూడా యూస్ చేయొచ్చు. దీని మీదకి కొంచెం కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది రెడీమేడ్ బ్లౌజ్, స్ట్రెచబుల్ అనమాట, చాలా కంఫర్ట్గా ఉంటుంది, క్వాలిటీ బాగుంది.
నెక్స్ట్ శ్రీరాముడు థీమ్లో ఈ టీషర్ట్స్ అయితే తెప్పించాను. మిషోలో ఇంకా చాలా రకాల దేవుళ్ళు ఆ టీషర్ట్స్ మీద ఉండటం, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. క్వాలిటీ బాగుంది అండ్ కలర్ఫుల్గా చక్కగా ఉన్నాయి. సో ఫ్యామిలీ కాంబో లాగా ఇలా తెప్పించాను. చాలా బాగుంది. వీడియో కూడా మళ్ళీ మెమరబుల్గా అనిపించింది. ఒక్కొక్కరు ముందుకొచ్చి You can't Okay. go. ఒక్కొక్కరు ముందుకొచ్చి ఇలా చూపెట్టి దాన్ని అనుకెళ్తాం. కాదని నేను అనుకున్నాను అంటే ఇట్లా నువ్వు ఫస్ట్ రా ఇషికా నువ్వురా కదా వచ్చి రమ్ చెప్తుంది. ఇది సైడ్ కి ఎట్లా వస్తుంది. అప్పుడు దాని వెనకాల నేను ఉంటాను కదా, నేను ఇట్లా లెఫ్ట్ వస్తాను, నువ్వు అప్పుడు మధ్యలో కొంచెం వస్తావు. సరే పద బ్యాక్ ఉంది. ఓకే బ్యాక్ ఉందా, నువ్వు కనపడకూడదు, ఇషికా కనపడకూడదు. జై శ్రీరామ్ అనండి అందరూ. ఓకేనా, ఒక్కొక్కరు జై శ్రీరామ్. జై శ్రీరామ్. Jai Shri Ram. జై శ్రీరామ్. Jai Shri Ram. జై Jai Shri శ్రీరామ్. Ram. జై Jai Shri శ్రీరామ్. Ram. మందార పువ్వులు మా చెట్టుకి ఆ ఫెస్టివల్ తర్వాత రోజు పూసినాయి. సో ఆ తెల్లవారుజామునే పెట్టాను స్వామివారికి, అమ్మవారికి. సో ఇలా జరిగిందనమాట మా ఇంట్లో, మా ఇంటి శ్రీరామనవమి ఈసారి 2025లో. కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకొంచెం బెటర్మెంట్తో చేసుకోగలిగాను. సో తృప్తిగా, హ్యాపీగా అనిపిస్తుంది. Subscribe and like it channel. ఏం ఛానల్? In my channel. ఈ ఛానల్ పేరేంటి? Home Queen. హోమ్ క్వీన్. నీ ఛానల్ అది, అమ్మ ఛానల్ కదా? Amma channel Koda. అవునా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you all for watching. ఈ వీడియో నచ్చితే Like చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని, ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని Subscribe చేయండి.